రాజమహేంద్రవరానికి చెందిన జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి పైలట్ శిక్షణా కేంద్ర నిర్మాణానికి ఈరోజు ఉదయం మధురపూడి విమానాశ్రయ ప్రాంతంలో రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శంకుస్థాపన చేశారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. శంకుస్థాపన అనంతరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలోనే తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ మన రాజానగరం నియోజకవర్గ పరిధిలోని మధురపూడిలో ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జార్విస్ ఏవియేషన్ అకాడమీ సుమారు 100 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రపంచ శాంతికి, సంపూర్ణ ఆరోగ్యానికి యోగాభ్యాసం దివ్య ఔషధమని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కడియం జిఎన్ఆర్ కన్వెన్షన్ హాల్ సమీపంలోని శివాంజనేయ నర్సరీ ప్రాంగణంలో గురువారం ఉదయం జిల్లా స్థాయి యోగా సాధన కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ, ప్రపంచానికి భారత్ ఇచ్చిన వరం యోగా అని ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగం కావాలన్నారు. జూన్ 21న అమరావతిలో రాష్ట్ర స్థాయి యోగాంధ్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగంగా చేసుకోవాలని, క్రమం తప్పకుండా సాధన చేస్తే ఇది ఒక ఇష్టమైన అలవాటుగా మారుతుందని పేర్కొన్నారు. కడియం నర్సరీలోని పచ్చని ప్రకృతి అందాల మధ్య యోగాసనాలు వేయడం మరువలేని అనుభూతిని కలిగించిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ మాట్లాడుతూ, యోగాంధ్రతోనే మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి, ఆర్డీఓ ఆర్ శివరాముడు, ఏపీ ఎంఐపీ పీడీఏ దుర్గేష్, టూరిజం ఆర్డీ ఎన్వీవీఎస్ మూర్తి, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎన్ వసుంధర, యోగాంధ్ర సమన్వయకర్త విజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. జగద్గురు శ్రీ శంకరాచార్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి, శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివార్ల దివ్య ఆశీస్సులతో కాతేరు కొంతమూరు మధ్యలో నిర్మించనున్న యోగాంబ సమేత శ్రీ కామకోటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు శిఖర జీవ ధ్వజ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతాయని కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసులు మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి వెల్లడించారు. ప్రతిష్టాపనకు సంబంధించిన బ్రోచర్ను కొంతమూరు శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకులంలో వేద విద్యా గురుకుల వ్యవస్థాపకులు గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనాపట్టి, డాక్టర్ టివి నారాయణరావు, కంచిపీఠం ఆస్థాన సిద్ధాంతి లక్కావజుల సుబ్రహ్మణ్య శాస్త్రి, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తేజోమూర్తుల నరసింహమూర్తి శర్మ, వేలూరి బాలాజీ, బులుసు వెంకటేశ్వర్లు, పుల్లాబట్ల కిషోర్తో కలిసి గోపాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ నెల 24వ తేదీ బుధవారం ఉదయం 7:47 నుండి 8:30 లోపు పరివార సహిత యోగాంబ సమేత శ్రీ కామకోటేశ్వర స్వామివారి స్థిర ప్రతిష్ఠా మహోత్సవానికి సుముహూర్తం నిర్ణయించామని తెలిపారు. వదాన్యులు, దాతలు ఆలయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలకు తమ వంతు చేయూతనందించాలని విశ్వనాథ గోపాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. విజయవాడ కరెన్సీ నగర్లోని ఏపీ కంచి కామకోటి చారిటబుల్ ట్రస్టుకు చెందిన హెచ్డిఎఫ్సి బ్యాంకు ఖాతా నెంబర్ 50010779240111కు విరాళాలు పంపాలని కోరారు. రాజమహేంద్రవరంలోని రోజ్ మిల్క్
టీ, జ్యూస్ దుకాణాల్లో ఆహార భద్రత, తూనికలు, కొలతల శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలు లోపాలు బయటపడ్డాయి. దుకాణాల్లో వినియోగిస్తున్న పదార్థాలు, మిశ్రమాలు ప్రజారోగ్యానికి హానికరంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు గుర్తిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి కె. సుప్రియ తెలిపారు. ఫ్రూట్ జ్యూసులు, రోజ్ మిల్క్ తయారీలో ఉపయోగిస్తున్న కొన్ని పదార్థాల నాణ్యతపై అనుమానాలు వ్యక్తం కావడంతో నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షల కోసం పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. అనుమానాస్పద ఆహార పదార్థాలు లేదా పానీయాలు విక్రయిస్తున్నట్లు గమనిస్తే 086452410295 నెంబర్కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని విజ్ఞప్తి చేశారు. లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కుమార్ తదితరులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే SMS-1 CCD విభాగంలో జరిగిన భారీ ప్రమాదంలో 9 మంది కార్మికులు మరణించిన సంగతి, SMS-2లో లాడిల్ నుంచి అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ఉక్కు ద్రవం విషాద ఘటన మరొక ముందే ఈరోజు ఉదయం SMS-1 TPB విభాగంలో మరో ప్రమాదం సంభవించింది. ఏ షిఫ్ట్ ప్రారంభమైన కొద్దిసేపటికే సుమారు 6:30 ప్రాంతంలో లాడిల్కు రంధ్రం పడడంతో వేడి స్టీలు మెటల్ ద్రవం భారీగా నేలపాలైంది. ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన 3-మెన్ కమిటీ ప్రస్తుతం విచారణ జరుపుతుండగానే మళ్లీ ఇలా వరుసగా 2 రోజుల ప్రమాదాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ వరుస ఘటనతో ఉక్కు ఉద్యోగులు, కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఉద్యోగులెవరికీ ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు కాకపోవడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ఈ నేపథ్యంలో ప్లాంట్లో భద్రతా ప్రమాణాలపై కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నమస్కారం. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ సేవలన్నిటికీ ప్రత్యేక యాప్ రూపకల్పనకు సీఎం ఆదేశం. తాగునీటి నాణ్యత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న చంద్రబాబు. ప్రధాని మోడీ పేరిట భీమవరం సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రత్యేక పూజలు. ప్రధానిగా 12 ఏళ్లు సుదీర్ఘ పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన జగన్. మానవత్వం చూపించాల్సిన చోట అమానవీయంగా ప్రవర్తిస్తారా అంటూ మంత్రి లోకేష్పై ఫైర్. దొంగ ఓట్ల నమోదుకు ఆస్కారం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే బాధ్యతను కార్యకర్తలు, అధికారులు తీసుకోవాలి. మంత్రి DBV స్వామి సూచన. రాష్ట్రంలోని ప్రభుత్వ సేవలన్నింటినీ ప్రజలకు మరింత సులభంగా చేరువ చేసేందుకు ఒక ప్రత్యేక మొబైల్ యాప్ అప్లికేషన్ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మనమిత్ర వాట్సాప్ ప్లాట్ఫామ్కు కొనసాగింపుగా ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే సేవలు పొందేలా ఈ యాప్ను రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ, ఇతర శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రాంతాల తరహాలోనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనమిత్ర సేవలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రధానిగా మోడీ దేశపాలనా బాధ్యతలు చేపట్టి 12 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రధాని మోడీ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న ప్రధానికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆయన నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి నిరంతరం మద్దతిస్తున్న మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
భారతదేశ ప్రధానమంత్రిగా మన ప్రీతమ నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించి 4399 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రముఖమైనటువంటి దేవాలయాల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం సుభిక్షంగా ఉండాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి పదంలో ప్రయాణం చేయాలి, మరింత కాలం పాటు ఆయన ప్రధానమంత్రిగా ఈ దేశానికి సారథ్యం వహించాలి, ఆయనకి భగవంతుల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఇవాళ పెద్ద ఎత్తున పూజలు, హోమాలు నిర్వహించడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు నమోదు అయ్యారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేశానికి ఎక్కువ కాలం పాటు ఎన్నికైనటువంటి ప్రధానిగా, ప్రజల నుంచి ప్రజా తీర్పుకు అనుగుణంగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఇవాళ ఉన్నారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాం. చాలా మందికి అనుమానం ఉంది, నెహ్రూ గారు ఎక్కువ సంవత్సరాలు ప్రధానిగా చేశారు కదా అని. అయితే నెహ్రూ గారు మొట్టమొదటిసారి ఏదైతే 1947లో స్వాతంత్రం వచ్చాక ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం అది. ఆ తాత్కాలిక ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకోబడలేదు. దేశానికి 1952లో మాత్రమే తొలిసారి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం జరిగింది. కాబట్టి 52 వరకు ఆయన అనధికారికంగా ప్రజలతో ఎన్నుకోబడకుండా నామినేట్ అయినటువంటి ప్రధానమంత్రిగా బాధ్యతలు ఉన్నారు. కానీ ఈరోజు భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకోబడి ఎక్కువ కాలం భారతదేశం ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఈ పర్యాయం ఇంకొక 3 సంవత్సరాల అవకాశం ఉన్నది. ఆ తర్వాత వచ్చేటువంటి 29 ఎన్నికల్లో, ఆ తర్వాత వచ్చేటువంటి 34 ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఈ దేశ ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉన్నదో ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆకాంక్ష కాదు, అదేవిధంగా కూటమికి చెందినటువంటి పార్టీలకు చెందినటువంటి కార్యకర్తల ఆకాంక్ష కాదు. రాజకీయాలకు అతీతంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే దేశం సుభిక్షంగా ఉంటుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే ఈ దేశానికి రక్షణ ఉంటుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే ఈ దేశంలో సామాన్య ప్రజల యొక్క కష్టాలు తీరేటువంటి అవకాశం ఉన్నది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే ఈ దేశంలో అట్టడుగున నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రభుత్వాల యొక్క సంక్షేమ పథకాలు నేరుగా అందేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి ఆలోచన. ఈ విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో మహిళలు, రైతులు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అంతేకాదు ఇవాళ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఒక శక్తివంతమైనటువంటి దేశంగా, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వపడే విధంగా ఇవాళ భారతదేశం ఉన్నది అంటే కేవలం అది గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం మాత్రమే అనేటువంటి విషయం మనందరూ కూడా గుర్తించాలి. అంతేకాదు అనేక మంది సామాన్య ప్రజల కోసం పనిచేసేటువంటి కార్యకర్తలను, అలాంటి సామాన్య కార్యకర్తలు పార్టీ కోసం పనిచేశారు కాబట్టి అలాంటి కార్యకర్తలు ఎంతో మంది రాష్ట్రాల్లో మంత్రులుగా, కేంద్రాల్లో మంత్రులుగా చేసినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు. ఆయన మరికొన్ని సంవత్సరాల పాటు దేశానికి ప్రధానిగా సారథ్యం వహించాలి అనేటువంటి భారతదేశ ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా ఆయనకు భగవంతుడు చక్కటి ఆరోగ్యం ప్రసాదించాలి, చక్కటి శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వాలి అనేటువంటి విషయం మీద వేళ భగవంతుల్ని ప్రార్థించడం జరిగింది. తప్పనిసరిగా భగవంతుల యొక్క ఆశీస్సులు నరేంద్ర మోడీ గారికి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉంటాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల పరిస్థితిపై అందరూ ఆలోచించాల్సిన తరుణం వచ్చిందని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇక్కడి కార్మికులకు తొలి నుంచి అండగా నిలిచింది వైసీపీనేనని, ఇప్పుడు కూటమి పాలనలో వాళ్ల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైందని అన్నారు. 7 హిల్స్ ఆసుపత్రిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంత ప్రమాదం జరిగితే ఇలాంటి సమయంలో మానవత్వం చూపించాలని, కానీ మంత్రి లోకేష్ దారుణంగా మాట్లాడారని అన్నారు.
నిన్న ఆయన మాటలు చూస్తే ఆశ్చర్యం వేసిందని, లోకేష్ లాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించిందని వ్యాఖ్యానించారు. నిజంగా అమానవికంగా ఉంది, మానవీయంగా కూడా లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను. ఇక్కడే ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇక్కడ నా పక్కనే పేరేం పేరమ్మా? మీ పేరేం పేరు? నా పక్కన ఇక్కడే భాగ్యశ్రీ అని ఓ బాధితురాలు. ఈ బాధితురాలు వాళ్ళ నాన్న పెంటయ్య అన్న. ఇది జరిగి 14 నెలల కిందట జరిగింది. ఇది 14 నెలల కిందట ఇక్కడే ఇదే ఫ్యాక్టరీలోనే ఈ మాదిరిగానే ఘటన జరిగిన పరిస్థితుల మధ్య పెంటయ్య అన్న చనిపోవడం జరిగింది. ఈ పెంటయ్య అన్న ఎంప్లాయీ నెంబరు 124185, పర్మనెంట్ ఎంప్లాయీ, రెగ్యులర్ ఎంప్లాయీ. SMS 2లో పనిచేస్తా ఉన్నాడు, మాస్టర్ టెక్నీషియన్ గా పనిచేస్తా ఉన్నాడు. చనిపోయింది 1/4/2025. 1/4/2025 1 ఏప్రిల్ 2025 చనిపోయాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ పెంటయ్య అన్నకు కూతురు, ఇదిగో ఐడి కార్డు. ఈ పెంటయ్య అన్నకు కూతురు పేరేం పేరు? భాగ్యశ్రీ కూతురు ప్రసాద్. చనిపోయినప్పుడు ఉద్యోగాలు ఇస్తామన్నారు, నెలలోనే ఉద్యోగం ఇస్తామన్నారు, పిల్లలకు కాంపన్సేషన్ ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు కాంపన్సేషన్ ఇవ్వాల, ఇంతవరకు జాబ్ లేదు. జాబ్ అడిగితే, కాంపన్సేషన్ అడిగితే నిర్దాక్షిణ్యంగా ఫైల్ పోయింది అని చెప్తా ఉన్నారు. నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ఇంత నిర్దయగా ప్రభుత్వాలు వ్యవహరించడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. సిమిలర్ గా ఇవాళ జరుగుతా ఉన్న ఘటనలో దాదాపుగా ఇప్పటికే 9 మంది చనిపోయి, దాదాపుగా మరో 5 మంది హాస్పిటల్లో వైద్యం పొందుతా ఉన్నారు. ఈ 5 మందిలో కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీళ్లకు కాంపన్సేషన్ విషయంలో నిన్న చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా నాకు ఆశ్చర్యం కనిపిస్తుంది. మానవత్వం అన్నది ఎవరికైనా ఎక్కడైనా కానీ కొద్దో గొప్ప ఉండాలి కదా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. నిజంగా ఆయన అంటాడు 1,72,00,000 ఇస్తా ఉన్నాము అని చెప్పి. నాకు ఆశ్చర్యంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా లోకేష్ గారు, ఈ 1,72,00,000లో మీరు ఏదైతే మాట్లాడుతా ఉన్నారో ఆ ఎంప్లాయీస్ కు రైట్ఫుల్ గా వాళ్ళకి రావాల్సిందే కదయ్యా, నువ్వు ఇస్తా ఉన్నావు, ఎక్స్ట్రా నువ్వేమి ఇస్తా ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ ఎంప్లాయీస్ కి రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, ప్రావిడెంట్ ఫండ్ అయితేనేమి, గ్రాట్యుటీ అయితేనేమి, రిస్క్ ఇన్సూరెన్స్ అయితేనేమి, వీటి నేపథ్యంలో 1.45 crores వాళ్ళకే రావాలి. ఆ తర్వాత కంపెనీనే 25 లక్షలు ఇస్తా ఉంది. అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంపెనీయే ఇస్తా. ఓటర్ల జాబితా తయారీలో ఎటువంటి అవకతవకలు జరగకుండా అధికారులు, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఓటర్ నమోదు పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వర్క్ షాప్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దొంగ ఓట్ల నమోదుకు ఆస్కారం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే బాధ్యతను కార్యకర్తలు, అధికారులు తీసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, చేర్పులలో ఎలాంటి తప్పులు జరగకుండా క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహనతో వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. ఇవన్నీ మీ బిఎల్ఓతో అంటే చాలా ప్రాసెస్ చేస్తున్నారు. నేను ఇచ్చిన చాలా పేర్లు కూడా రేపటి మీకు మ్యాపింగ్ చేసే ఉండొచ్చు. కాదు ఇక్కడ నేను ఇంకొకటి, మనం మ్యాపింగ్ చేయండి, అత్యుత్సాహంతో వేరే వాళ్ళకి కొంచెం మీరు బాగుందని చెప్తాను. దయచేసి ఓటర్ లిస్ట్ని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అది పక్కాగా రాబోయే 25 సంవత్సరాలకు ఓటర్ లిస్ట్ని తయారు చేస్తున్నారు. దీనిలో చనిపోయిన వాళ్ళు, దొంగ ఓట్లు, కొంతమంది సింగరాక ఉండకుండా పనులకు వస్తారు, ఓటు రాసుకుని నెక్స్ట్ సీజన్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. దయచేసి శ్రద్ధగా ఓటర్ లిస్ట్ మీద చేసుకోండి. వీలైనంత వరకు వాళ్ళకి ఆధార్ కావచ్చు, 2002లో వాళ్ళ తల్లిదండ్రుల ఓటు ఉంటే వాళ్ళకి ఇక్కడే మాకు బూత్ ఉందని చెప్పి మనం మ్యాండేట్గా చేసుకున్నట్టు రైట్ ఉంది. ఈరోజు మన వెరిఫికేషన్ కూడా చూసుకుంటే మన నియోజకవర్గం ఓవరాల్గా 75% ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ జరిగింది. పట్టణ ప్రజలకు తాగునీటి సమస్యకు గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
పట్టణ ప్రజలకు తాగునీటి సమస్యకు గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వివిధ అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 253 కోట్ల ప్రాజెక్టును 5 ఏళ్ల పాటు గాలి కొదిలేశారని, ఇప్పుడు మంచినీటి సమస్యపై మాట్లాడే అర్హత వారికి లేదన్నారు. విజయేశ్వరం వైపు నుంచి పైపు లైన్ ద్వారా పట్టణ ప్రజలకు తాగునీరు అందించే ప్రాజెక్టు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఆ పనులు పూర్తి చేయడానికి తాము చర్యలు చేపట్టినట్లు మంత్రి నిమ్మల వివరించారు. ఎమ్మెల్యేగా మొదటిసారిగా ఇదే కౌన్సిల్ హాల్కి వచ్చినప్పుడు ఫస్ట్ మీటింగ్లో నేను వాటర్ గురించే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా మాట్లాడడం జరిగింది. పాలకొల్లు పట్టణానికి 20 ఎకరాల చెరువు మాత్రమే ఉంది. ఇది వేసవికాలం వస్తే ఒంటిపోటిస్తూ ఉన్నారు, కరెంటు కట్ చేసి ఇస్తూ ఉన్నారు. దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి అని ఆ రోజు కూడా నేను మాట్లాడడం జరిగింది. దానికి రెండు ప్రత్యామ్నాయాలు. ఒకటి, ఎక్కడైనా 30, 40, 50 ఎకరాలు ఎక్కడైనా తీసుకుని ఒక రెండవ చెరువు ప్యారలల్గా డెవలప్ చేయడం ఒకటి మార్గం. లేదు, ఆ 40, 50 ఎకరాలు ఒక చోట రావాలని అంటే అక్కడ కోర్టులు కానీ ఇతరత్ర వాటి వల్ల అక్కడ ఎక్కడ కూడా మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేనటువంటి స్థితిలో దానికి ప్రత్యామ్నాయంగా రెండవది, విజయేశ్వరం నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ వేసుకుని ఆ పైప్ లైన్ ద్వారా మన ట్యాంకుల్లోకి 24 గంటలు 365 రోజులు కూడా నీళ్లు తీసుకోవడం. ఇందులో ఆ సెకండ్ పాలసీ, ఎందుకంటే దీనివల్ల 2 బెనిఫిట్స్, మనకి 24 గంటలు వస్తుంది, 365 రోజులు కూడా విత్ సమ్మర్ మే నెలలో కూడా మనకు వాటర్ వస్తుంది విజయేశ్వరం. నెంబర్ 2, కలుషితం లేనిటువంటి నీరు వస్తుంది. ఎందుకంటే ఈరోజు కాలువల్లోనూ పిల్ల కాలువల్లోనూ బోధుల్లోనూ ఎక్కడ చూసినా ఏ జంతువు చనిపోయినా ఆ కలేబరాలన్నీ కుక్కల దగ్గర నుంచి కోళ్ళ దగ్గర నుంచి పశువుల దగ్గర నుంచి ఆ కాలువల్లోకి గంటేస్తూ ఉన్నారు. డ్రైనేజీ వాటర్లో అయితే కాలువల్లోకి ఉంటున్నటువంటి పరిస్థితి. అటువంటి కలుషిత నీరు లేకుండా డైరెక్ట్ పైప్ లైన్ అయితే సురక్షితమైనటువంటి నీరు వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నేను 2018లో ఆ రోజు కూడా నారాయణ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటే మన బాధలు మన కష్టాలు ఆయనకి తెలియ. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం భారతీయ జనతా పార్టీ ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం భారతీయ జనతా పార్టీ ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన హక్కులు, నిధులు, పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్ వంటి అంశాలపై యూపీఏ ప్రభుత్వంపై బీజేపీ ఒత్తిడి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. అనంతరం ఎన్డీఏ ప్రభుత్వం కూడా రైల్వే జోన్ అంశాన్ని పలుమార్లు పరిశీలించిందని మాజీ ఎంపీ కంబంపాటి హరిబాబు, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తదితరులు జోన్ సాధన కోసం ప్రత్యేకంగా కృషి చేశారని చెప్పారు. ఆ రోజు విశాఖపట్నం యొక్క పేరు వాల్టేర్ జంక్షన్ గా ఉండేది. ఈ యొక్క వాల్టేర్ జంక్షన్ పేరు విశాఖపట్నం అని మార్చాలని చెప్పి ఆ రోజు అందరూ కూడా వెళ్ళటం జరిగింది. అప్పుడు ఏబీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫున నేను కూడా వెళ్ళటం జరిగింది. ఆ విధంగా మేము ప్రతి క్లాస్ టు క్లాస్ మొత్తం ఒక వైజాగ్లోని అన్ని డిగ్రీ కాలేజెస్లో విశాఖపట్నం వాల్టేర్ జంక్షన్ అనే పేరు మార్చాలి, విశాఖపట్నం చేయాలి అని చెప్పి అడగటం జరిగింది. దాని తర్వాత సుమారు 99 ఆ ప్రాంతంలో రైల్వే ఎంప్లాయీస్ అందరూ కలిసి ఆ రోజు చలసాని గాంధీ గారు మిగతా అందరి ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ ముఖ్యంగా వాళ్ళు ఒక పెద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఆ యొక్క ధర్నా యొక్క ఫలితం, దాని యొక్క ఆలోచన ఏంటంటే కొత్తగా దేశవ్యాప్తంగా కొత్త డివిజన్లు, కొత్త జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక ఆలోచన దాని ముందు నుంచే ఉంది. సుమారు 92 నుంచి విశాఖపట్నంకి కలకత్తా హెడ్ క్వార్టర్స్గా ఉండే ఏదైతే ఈ యొక్క రైల్వేస్ ఉందో, ఈ యొక్క రైల్వేస్లో దానికి పెద్ద ఎత్తున వివక్షత జరుగుతుంది కనుక దీని ఒక ప్రత్యేక రైల్వే జోన్ చేయాలి అని చెప్పి డిమాండ్ ఉంది. 99లో దీనికి సంబంధించిన పని ప్రారంభమైంది. కొత్త డివిజన్స్, కొత్త జోన్స్తో దేశవ్యాప్తంగా ఒక రచన చేయాలనే ఒక ఆలోచన ప్రారంభం అప్పుడు ధర్నాకి మొత్తం పెద్ద ఎత్తున అన్ని పార్టీలు కూడా మద్దతు కోరటం జరిగింది. అప్పుడు మేము కూడా ఏబీపీ తరఫున వెళ్ళటం, మేము కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అవి ర్యాలీగా వెళ్ళి జోన్కి ఇవ్వటం కావాలని చెప్పాం. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పృథ్వీరాజు గారు ఆ యొక్క అధ్యక్షులుగా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కలిసి అక్కడ ఆ యొక్క ధర్నా మద్దతు ఇవ్వడానికి వెళ్ళారు. ఆ రోజు మా నాన్నగారు పివి చలపతిరావు గారు కూడా ఆ యొక్క కార్యక్రమానికి రావటం జరిగింది. నాకు కూడా బాగా గుర్తు.
ఆ యొక్క ఉపన్యాసం ఇవ్వటం జరిగింది. ఇది విశాఖపట్నం ఏదైతే ఉందో ఇది కేవలం ఒక స్టేషన్ కాదు, అటు హౌరా నుంచి ఇటు చెన్నైకి మధ్యలో ఉండే గొప్ప జంక్షన్. ఇక్కడ ప్రత్యేకంగా అన్ని రకాల రైల్వే సంబంధించిన సౌకర్యాలు ఆల్రెడీ ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద డీజిల్ లోకో షెడ్ కలిగిన ప్రాంతం. అలాగే ఏదైతే ఈ యొక్క సింగిల్ అంటే ముందు మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ చేసే సమయంలో హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉంది. అప్పుడు జిఎం ర్యాంక్ ఆఫీసర్ అంటే అది మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ చేసే ఒక ఆఫీసర్ ఇక్కడ ఉండటం. కేవలం అదే కాకుండా ఏదైతే జోన్కి సంబంధించిన అనేక రకాల ఇంజనీర్స్ ఉంటారు, చీఫ్ ఇంజనీర్స్, వాళ్ళందరి యొక్క ర్యాంక్ కలిగిన పదవులు కూడా విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. అలాగే ఫస్ట్ ఎలక్ట్రిఫికేషన్ ఏదైతే జరుగుతుందో మొత్తం ఈ ప్రాంతంలో దాని హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడ ఉండటం. ఆ విధంగా కేవలం లోకో షెడ్డే కాకుండా అనేక రకాల రిపేర్ సంబంధించిన అంశాలు ఉండటం, అలాగే పెద్ద ఎత్తున ఇది ఒక జంక్షన్గా మలవటం, అలాగే మొత్తం కార్గో హ్యాండిలింగ్ సంబంధించిన హైయెస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళటం కారణంగా దీనికి ఒక ప్రత్యేకత రావటం జరిగింది. తర్వాత కిరండల్ లైన్ ఏదైతే ఉందో అది దేశంలోనే అతి పెద్ద ఫ్రైట్ క్యారిడార్గా మారటం. ఆ విధంగా విశాఖపట్నం యొక్క ప్రాముఖ్యత ఆ రోజుల్లోనే ఒక జోన్ స్థాయి నేపథ్యం ఉండేది. ఆ విధంగా ఆఫీసర్స్ కూడా విశాఖపట్నంకు ఉండేవాళ్ళు. ఆ విధమైన ఈ యొక్క జోన్ క్రియేషన్ సమయంలో పెద్ద ఎత్తున చాలా మందికి తెలియదు, 2003లో మనకి జోన్ క్రియేషన్ అయింది దేశవ్యాప్తంగా. అప్పుడుకుండే 7 జోన్లు కూడా. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి సవిత దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి సవిత దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ సేవలన్నిటికీ ప్రత్యేక యాప్ రూపకల్పనకు సీఎం ఆదేశం. తాగునీటి నాణ్యత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న చంద్రబాబు. ప్రధాని మోడీ పేరిట భీమవరం సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రత్యేక పూజలు. ప్రధానిగా 12 ఏళ్లు సుదీర్ఘ పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన జగన్. మానవత్వం చూపించాల్సిన చోట అమానవీయంగా ప్రవర్తిస్తారా అంటూ మంత్రి లోకేష్ పై ఫైర్. దొంగ ఓట్ల నమోదుకు ఆస్కారం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే బాధ్యతను కార్యకర్తలు, అధికారులు తీసుకోవాలి. మంత్రి డిబివి స్వామి సూచన. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.